కనిపిస్తుందా? ఎస్ సెకండ్ వన్ హోంవర్క్, థర్డ్ వన్ కూడా హోంవర్క్. ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ సొల్యూషన్ ఏంటంటే వాడి ఇచ్చిన చూడండి. గివెన్ హైపర్బోలా ఈస్ ఏమి ఇచ్చాడండి? 9x² minus 16y² plus 72x minus 32y minus 16 is equal to 0. 32y minus 16 equal to 0. మరి ఇది ఏ ఫార్ములా మార్చుకోవాలి నేను? x minus h whole square plus y minus k whole square by అదే x minus h whole square by a square plus minus y minus k whole square by b square equal to 1 ఫార్ములా మార్చుకోవాలి. ఎలా చెప్తున్నాను నేను అంటే ఇక్కడ x టర్మ్ y టర్మ్ ఉంటున్నాయి కదా, కాబట్టి h k వస్తాయి. అర్థమవుతుందా? ఎస్ చూడండి, ఇప్పుడు x minus h whole square by అలా చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 9 కామన్ తీసుకొచ్చా. ముందు కాన్స్టెంట్ అటువైపు పంపించేస్తాను. చూడండి, అంటే కాన్స్టెంట్ నుంచి అడ్జస్ట్ చేయొచ్చు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నా అనుమానం అంతే. నేనైతే కాన్స్టెంట్ నుంచి అడ్జస్ట్ చేస్తాను, కానీ ఇబ్బంది అవుతుంది మీకు. చూడండి, 9x². ఓ పని చేద్దాం, 9 కామన్ తీసేస్తాను. ఇక్కడే ఒక స్టెప్ కలిసి వస్తుంది కదా. 9 కామన్ తీసేస్తే ఇంకేముంటుందండి ఇక్కడ? 9 plus 8x. x² plus 8x. మళ్ళీ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? మైనస్ 16y కామన్ తీయచ్చే. ఎస్ మైనస్ 16y ఇంటూ ఇక్కడ ఏమైనా వస్తుంది? y plus 2a. 16y కాదు, 16 కామన్ తీయండి. అంటే y² plus 2y కదా వస్తుంది. ఏమండి? ఎస్ తర్వాత ఈ కాన్స్టెంట్ ఇటువైపు పంపించండి. దట్ ఈక్వల్ టు 16. ఇప్పుడు చూడండి, ఇది స్క్వేర్ అవ్వాలంటే ఎంత యాడ్ చేయాలి? దీన్ని ఆఫ్ చేయండి. 4 యాడ్ చేయాలి. 9 into x² plus 8x plus 4. అదే 4 స్క్వేర్. అలాగే మైనస్ 16 ఇంటూ ఇక్కడ స్క్వేర్ రావాలంటే ఎంత యాడ్ చేయాలి? 2/1 అంటే 2/2 అంటే 1 స్క్వేర్ యాడ్ చేయాలి. y² plus 2y plus 1 స్క్వేర్ ఈక్వల్ టు 16. ఇక్కడ చూడండి, ఎంత యాడ్ చేసినట్టు? 16 into 9 యాడ్ చేసినట్టే కదా. కాబట్టి ఇక్కడ కూడా 16 into 9 అంటే ఎంతండి? 144 ఏనా? ఇక్కడ ఎంత సబ్ట్రాక్ట్ చేశాను? మైనస్ 16 కదా, కాబట్టి మైనస్ 16 లో రాసుకొచ్చా. మీకు ఇందాక మాట చెప్పాను నేను, ఇక్కడ ఇలాగ ఉన్నా సరే నేను చేయగలను చెప్పాను. కాబట్టి లేకపోతే ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. 16 ఉంది కాబట్టి 16 కామన్ తీసుకుంటే డైరెక్ట్ గా వచ్చేస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇది వదిలేండి. ఇక్కడ 16 ఉంది కాబట్టి గొడవ లేదు. 16 లేకపోతే ఇబ్బంది పడాలి. చూడండి, 9 కామన్ తీస్తే x² plus 8x అని వచ్చింది. ఏమండి? మైనస్ 16 కామన్ తీస్తే ఇక్కడ మల్టిపుల్ ఉంది కాబట్టి గొడవ లేదు. చూడండి, మైనస్ 16 ఇంటూ ఇక్కడ ఏమని వస్తుంది? y² plus 2y plus 1 ఈక్వల్ టు 0 ఇప్పుడు చూడండి, ఇక్కడ 9 into x² plus 8x plus ఎంత యాడ్ చేయాలి? 4 స్క్వేర్ యాడ్ చేయాలి. మైనస్ 16 ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు? y plus 1 హోల్ స్క్వేర్ అని రాసుకుంటే ఇక్కడ ఎంత యాడ్ చేసినట్టు? 16 into 9 యాడ్ చేసినట్టు. 16 into 9 అంటే ఎంత? 144. కాబట్టి ఇక్కడ కూడా 144 రాశాను. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? x into 9 into x plus 4 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చండి. మైనస్ 16 ఇంటూ y plus 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 144 కాబట్టి 144 తో డివైడ్ చేయండి. అంటే 9 into x plus 4 హోల్ స్క్వేర్ బై 144 మైనస్ 16 ఇంటూ y plus 1 హోల్ స్క్వేర్ బై 144 ఈక్వల్ టు 1 అండి. లేదా 144/144 అని రాసుకోండి. లేదా అంతే, ఇంకా నేనేం చేయలేదు. 16 9 9 16. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? x minus of minus 4 whole square అని రాసుకోవచ్చా? బై 16 మైనస్ y minus of minus 1 whole square బై 9 ఈక్వల్ టు 1. కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేయాలి? x minus h whole square by a square minus y minus k whole square by b square is equal to 1. వెరీ గుడ్. x minus h whole square by a square minus y minus k whole square by b square ఈక్వల్ టు 1. we get అప్పుడు h, k ఏమవుతాయి? h ఈక్వల్ టు -4, k ఈక్వల్ టు -1, a స్క్వేర్ ఈక్వల్ టు 16, a ఈక్వల్ టు 4, b
బి స్క్వేర్ ఈక్వల్ టు 9, బి ఈక్వల్ టు ఎంత 3. అర్థమవుతుందా? హైపర్బోలా లేకపోతే కాంజుగేట్ హైపర్బోలా? హైపర్బోలా బోలా మీరు సార్ ఎలా చెప్తున్నారు మీరు? అక్కడ 1 ఉంది కాబట్టి హైపర్బోలా, -1 ఉంటే కాంజుగేట్ కాంజుగేట్ హైపర్బోలా. హైపర్బోలా క్లారిటీగా ఉంది కదా. మళ్ళీ ఏని బీని లాక్కండి మధ్యలో, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది బెస్ట్. అర్థమైందా? ఎస్ సార్. మరి ఏబి అనుకున్నా తప్పలేదు. ఏ గ్రేటర్ దెన్ బి అయితే హైపర్బోలా, ఏ లెస్ దెన్ బి అయితే కాంజుగేట్ హైపర్బోలా. కాకపోతే ఇక్కడ -1 రావాలి. కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అవచ్చేమో నా ఉద్దేశం. కాబట్టి 1 -1 గుర్తుపెట్టుకుంటే ఇంక యాతన ఉండదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది ఏమన్నాడు? పెట్టేక్సేనా సెంటర్ సి హెచ్ కామా కే ఈక్వల్ టు ఎంత వస్తుంది? -4. తర్వాత ఏమన్నాడు? చూడండి, ఎసెంట్రిసిటీ ఈక్వల్ ఫార్ములా ఏంటండి హైపర్బోలాకి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుందండి. ఏమంటే దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 16 ప్లస్ బి స్క్వేర్ అంటే 9/16 అవుతుందండి. ఇది ఏమవుతుందండి? √25/16 అండి. అంటే ఏమని వస్తుందండి? 4/5 అని వస్తుందండి, 3/4 అని వస్తుందండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 5/4 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ వచ్చి వాడు? ఫోర్సీ కదా. ఓసీ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ? ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా కే, హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా కే అనే. చూడండి, హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా కే అంటే -4 ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే ఎంత? 4 ఇంటూ ఈ అంటే ఎంత? 5/4 కామా కే అంటే ఎంత? -1ఏగా. 4 క్యాన్సిల్ అయిపోతే -4 ప్లస్ ఆర్ మైనస్ 5 కామా -1 అంటే -4 ఇలా వదిలేసాడు వాడు ఆందోడు లేదు చేసాడు. -4 ప్లస్ 5 కామా -1 ఒకటి, అలాగే -4 మైనస్ 5 కామా -1 ఒకటి. అర్థమైందమ్మా? అప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ? 1 కామా -1 ఒకటి, 4 కామా -9 ఏమండి? తర్వాత ఇంకేమన్నాడు? ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిసెస్ ఆర్ ఫార్ములా ఏంటి? x ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ కదా. కాబట్టి హెచ్ అంటే -4 ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే ఎంత? 4 బై ఈ అంటే ఎంత? 5/4 దట్ ఈక్వల్ టు పైకి వెళ్ళిపోతుంది. అంటే -4 ప్లస్ ఆర్ మైనస్ 4 పైకి వెళ్ళిపోతే 16/5 అవుతుందమ్మా. ఇది కూడా సింప్లిఫై చేసాడు, అలా వదిలేసాడు చేసాడండి. ఇప్పుడు చూడండి, ఈ ఎల్సిఎం 5 చేయండి. అంటే 5x ఈక్వల్ టు -20 ప్లస్ ఆర్ మైనస్ 16 అయినా. అర్థమైంది? ఇంకో స్టెప్ అయినా అంటే -20 ప్లస్ ఆర్ మైనస్ 16 ఏమండి? ఇప్పుడు చూడండి, 5x ఈక్వల్ టు -20 ప్లస్ 16 ఒకటి, అలాగే 5x ఈక్వల్ టు -20 మైనస్ 16 ఒకటి. అంటే ఇక్కడ 5x ఈక్వల్ టు -4, 5x ఈక్వల్ టు -36, 5x ప్లస్ 4 ఈక్వల్ టు 0, 5x ప్లస్ 36 ఈక్వల్ టు 0. ఏమండి? అర్థమైందమ్మా? ఇంకా లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అడిగాడా? లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఎవరు మోస్తారు బరువు? అవని ఏ అవని సార్. 2b² ఏ. అవన్నీ కాదు, అవని అంటే భూమి, ధరిత్రి అన్న భూమే, ఇంకా ఉంటాయి చాలా, కుడమి అన్న భూమే. సరే, ధరణి అన్న భూమే. b² అంటే ఏం రాసుకోవచ్చు? 9 బై ఏ అంటే ఎంత రాసుకోవచ్చు? 4. 2 క్యాన్సిల్ అయిపోతుంది, 9/2 అంతే. పృథ్వీ అన్న భూమే. అర్థమైందమ్మా? రెండోది ఏమన్నాడంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా హూజ్ ఫోర్సియర్ అండ్ ది ఎసెంట్రిసిటీ ఈజ్ అన్నాడు. అంటే ఈ వాల్యూ ఇచ్చాడు,
ఓసి ఇచ్చాడు, అంటే ఎస్ డాష్ ఇచ్చాడు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎస్ కి ఎస్ డాష్ కి మధ్య డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది, డిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది? 4 4 units. 4A is 4 Oh, 2A 2A. 2A, sir. ఏమండి ఒకటండి, ఎక్కడైనా ఒకలాగే ఉంటది. కాబట్టి ఇక్కడ కొనిక్ సెక్షన్స్ కాబట్టి ఎలిప్స్ లో ఎస్ కి ఎస్ డాష్ కి మధ్య డిస్టెన్స్ ఎంత? 2A is ఎలిప్స్ అంటే 2AE. ఇక్కడ కూడా 2AE. ఏమవుతుంది, ఇక్కడ కూడా ఏమవుతుంది 2A. AE అవుతుంది. మరి మళ్ళీ 4AE ఎందుకు అవుతుంది? అంటే ఏముండదు, అంటూ ఉండదు, ఏముండదు ఇక్కడ, అంతే. ఏమండి 2AE అవుతున్నాం, అది అర్థమవుతున్నామా? yes, sir. చూసుకోండి, మర్చిపోకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు బాబీ. yes, sir. గివెన్ OCR ఏంటి, ఎస్ 4,2, ఎస్ డాష్ ఏమో 8,2 అండ్ ఎసెంట్రిసిటీ మీకు ఇంత రాయడం ఇబ్బందిగా ఉందనుకోండి, అండ్ ఈ ఈక్వల్ అని రాసిండి, సింపుల్ గా గొడవ వెళ్ళిపోదు. అర్థమవుతున్నామా? yes, sir. ఏమండి ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే 2AE ఈక్వల్ టు ఎస్ఎస్ డాష్. ఏమండి అంటే స్క్వేర్ ఆఫ్ ఈ రెండుకి డిస్టెన్స్ కట్టండి. సింపుల్ గా కూడా చెప్తాను చూడండి, y కోఆర్డినేట్ ఈక్వల్ కాబట్టి ఈ రెండుకి డిస్టెన్స్ ఏమవుతుంది, 4 ఏనా? అదే చెప్పాను సార్. ఇందాక 4 చెప్పావా? yes, sir. అవునా, మరి అలా చెప్పకపోతే ఎలా తిరుగుతుంది ఇవన్నీ బాబీ? ఎస్ఎస్ డాష్ 8 - 4 అని రాసానమ్మా. yes, sir. వద్దులే, ఎవరు మాట్లాడలేదు, ఏంటో మనుషులు. ఇది x1, ఇది y1, x2 y2, 8 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 2 హోల్ స్క్వేర్. చూడండి 2 2 క్యాన్సిల్, 0 స్క్వేర్ అంటే 0, 8 - 4 అంటే 4 స్క్వేర్ ప్లస్ 0 అంటే 4 అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2AE ఈక్వల్ టు 4 అండి. ఈ 2 2 క్యాన్సిల్ అయిపోతే AE ఈక్వల్ టు 2 అండి. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, 2 అని ఇచ్చాడు. అంటే 2A × 2 ఈక్వల్ టు 2, A ఈక్వల్ టు 1 అంతేగా? yes, sir. అంతే. నెక్స్ట్ ఇప్పుడు A1 వచ్చింది, ఇంకేం వస్తే నాకు వస్తుంది వాల్యూ? ఆడు ఏమడిగాడు క్వశ్చన్ లో, హైపర్బోలానా? yes, sir. బి కావాలి. బి కావాలంటే నేను ఏం చేయాలి? B² = A² × E² - 1 కదా? yes, sir. You know that B² = A² × E² - 1 అంటే B² = A² అంటే 1, Into E² అంటే 4. 2² అంటే 4 - 1 అంటే 3 - 1, అది 4 - 1 అంటే 3 అవుతుంది. రాసిస్తే yes, sir. అర్థమవుతుంది మీకు? yes, sir. అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. సరే, ఇక్కడ బి బాగానే వచ్చేసింది, మరి ఇంకా హెచ్, రావాలి కదా. హెచ్, కావాలంటే ఇక్కడ చూడండి, మనకి హైపర్బోలా తీసుకున్నప్పుడు ఇది సెంటర్ కదా, సెంటరేనా? ఇది yes, ఎస్ కి మిడ్ పాయింట్ అవుతుందని చెప్పుకున్నామా? yes, sir. కాబట్టి హెచ్, అలా వస్తాయి అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఏమా? yes, sir. అర్థమైంది. సెంటర్ సి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ఎస్ డాష్. ఏమండి చూడండి, దట్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ఎస్ డాష్ అంటే 4 + 8/2, 2 + 2/2. ఇంకో స్టెప్ ఏంటంటే అర్థమైంది. అర్థమైంది. ఇది ఏమవుతుంది, 12/2 అంటే 6 4/2 అంటే 2 yes, sir. therefore ఇక్కడ మీరు గమనించండి, ఈ రెండిట్లోనూ కూడా y కోఆర్డినేట్ ఈక్వల్ గా ఉంది. కాబట్టి అది ఎటువంటి హైపర్బోలా లేకపోతే కాంజుగేట్ హైపర్బోలానా? హైపర్బోలా. ఏ కాంజుగేట్ కాదా? చూడండి సరిగ్గా. కాదు సార్. మరి ఏకన్నా బి కాదు వాల్యూ ఏకన్నా పెద్ద ఉంది చూడండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే y కోఆర్డినేట్ ఎప్పుడైతే ఈక్వల్ గా ఉందో y = k అనే కదా దాని అర్థం.
ఎస్ సార్. అంటే ఇక్కడ మారేది ఏంటి, ఫోకస్ లోనే ఎక్స్ కోఆర్డినేట్ మారుతుంది. ఎక్స్ కోఆర్డినేట్ మారుతుంది అంటే ట్రాన్స్ఫర్ యాక్సిస్ ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ అవుతుందా? ఎస్ సార్. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అయిందో మనం ఏం చెప్పచ్చు, స్టాండర్డ్ హైపర్బోలా. ఏమన్నా అర్థమవుతుందండి? ఎస్ సార్, అర్థమైంది. అదండి విషయం. అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ యాక్సిస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అని చెప్తాం అన్నమాట. ఏమండి అర్థమవుతుందండి? ఎస్ సార్. ఎస్ సార్. హియర్ y coordinates are equal. So the transverse axis is along x axis. మీకు మొన్న కన్ఫ్యూజ్ అయ్యి ఆగాం కదా, గుర్తుందా మీకు? ఇక్కడ y ఈక్వల్ k అని ఇచ్చాడు, అవునా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, therefore the equation of the hyperbola is ఏమవుతుంది ఫార్ములా, x మైనస్ h a స్క్వేర్ మైనస్ y మైనస్ k b స్క్వేర్ ఈక్వల్ టు -1 వస్తుందా 1 వస్తుందా? 1 సార్. 1 వస్తుందా, కన్ఫర్మేనా? ఎస్ ఎస్ సార్. సార్. చూడండి, చూడండి. ఇప్పుడు ఏం చెప్తాం, ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ కాదు, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండి. ట్రాన్స్ఫర్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. అంటే మరి ఆరిజిన్ షిఫ్ట్ చేస్తాం కదా, హెచ్ కమకే ఉంది కదా, హెచ్ కమకే క్యాబ్ లేకపోతే ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ అని రాస్తాం అన్నమాట. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే, ఇక్కడ రాశారు, దట్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ అంటే ఏమైనా వస్తుందమ్మా, ఎక్స్ మైనస్ 6 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఎంత, 1 స్క్వేర్. ఏమండి నెక్స్ట్ మైనస్ y మైనస్ k హోల్ స్క్వేర్ అంటే y మైనస్ 2 హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ అంటే ఎంత, 3. చూడండి. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఎల్సిఎం 3 అవుతుంది. చేసేనా, 3 Yes, ఇంటూ sir. ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ మైనస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 ఏనా? ఎస్ సార్. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 36x మైనస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y 12x మైనస్ 12x ఇడమా అది -12x సార్, 36x ప్లస్ మైనస్ 36x అని రాశారు. 12x అది 3తో మల్టిప్లై చేస్తాను, ఎందుకు ఇందాక బాబీలో ఆలోచించాను నేను. సరే చూడండి, 3x స్క్వేర్ ప్లస్ 108 అవుతుందా, ఎస్ సార్. మైనస్ 36x మైనస్ y స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 4y మైనస్ 3 ఈక్వల్ టు 0 అండి. దీనిలో మనం సింప్లిఫై చేస్తే 3x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ 36x ప్లస్ 4y 4 3 అంతా 7 తీసేస్తే ఎంత అవుతుంది, 101 వస్తుంది. ఎస్ సార్. ఆన్సర్ ఇచ్చాడండి. ఎస్ సార్. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఆఫ్ ది గివెన్ లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ is 6 whose vertex bisects the distance between the center and the focus అన్నాడు. ఏమండి చూడండి, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఆఫ్ ఏ గివెన్ లెంత్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అని ఇచ్చాడు. ఏదనేది వాడు కరెక్ట్ గా చెప్పలే, అంటే హైపర్బోలా అన్నాడు తప్ప కాంజుగేట్ అనేది చెప్పలే. కాబట్టి ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంత్ ఎంత అవుతుంది, 2a. ఎస్ సార్. 2a ఈక్వల్ టు 6, a ఈక్వల్ ఎంత అవుతుంది, 3 అవుతుంది, అంతేనా? ఎస్. నెక్స్ట్, whose vertex bisects the distance between the center and focus. సెంటర్ కి ఫోకస్ కి మధ్యలో ఎవరున్నారట, వెర్టెక్స్ ఉందట. అర్థమవుతుందండి? ఎస్ సార్.
and vertex bisects the distance between the center and focus. సెంటర్ ని ఫోకస్ కి మధ్యలో ఏంటంటే వెట్టెక్స్ ఉందని చెప్తున్నాడు అంతే. ఇప్పుడు ఏమంటాడు ఎవరో చెప్తున్నారు. ఇప్పుడు హైపర్బోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు అమ్మా. చూడండి ఇప్పుడు సిఏ ఈక్వల్ టు సిఎస్ అవుతుందా, అది ఏఎస్ అవుతుందా? Yes, sir. సిఏ ఈక్వల్ టు ఏఎస్ అవుతుందిగా. ఇంకో విషయం, సిఎస్ అంటే డిస్టెన్స్ ఎంత? ఏఈ కదా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఒక నిమిషం అమ్మా. ఇప్పుడు ఎన్నోది థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్. వాడు ఏమన్నాడు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఆఫ్ ది గివెన్ లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ అన్నాడు. చూడండి, గివెన్ length of the transverse axis, length of the transverse axis equal to 6 అని ఇచ్చాడు. అంటే 2a equal to 6, దీని నుండి a equal to 3 అని వచ్చిందండి. ఏమండి నెక్స్ట్ ఇంకేమన్నాడు, సిన్స్ the vertex bisects the distance between center and focus. మరి పక్కన అయితే చిన్న డయాగ్రామ్ వేసుకోండి, అది విషయం. సిన్స్ the vertex bisects center and focus, అంతేగా. bisects ఏం ఇచ్చాడు, the distance between center and focus, the distance between center and focus, center C and focus S, then చూడండి CA equal to AS, అలాగే and CAS equal to CA plus AS. CS అంటే 2AE, CA అన్న AS అన్న ఒకటే కాబట్టి A plus A అవుతుంది. ఈక్వల్ టు A అని రాసేసుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ 2AE ఈక్వల్ టు 2A, వాడే ఇచ్చిన పంపిస్తే సెంట్రిసిటీ ఏమి ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. ఏఏ క్యాన్సిల్, అదేంటిది ఇక్కడ ఏఈ కదండి, ఇది డిస్టెన్స్ 2AE కాదు, ఏఈ ఒకటే. ఏఏ క్యాన్సిల్ అంటే ఈ ఈక్వల్ టు 2 అని వచ్చిందండి. మొత్తం నేను డిస్టెన్స్ 2AE అని రాశానంటే ఫోకస్ మధ్య డిస్టెన్స్ రాసేసాను, అది కాదు. సిఎస్ అంటే సెంటర్కి ఫోకస్కి మధ్య డిస్టెన్స్. ఇప్పుడు నౌ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. అంటే ఏ స్క్వేర్ అంటే ఎంత, 3 స్క్వేర్, ఈ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 1 అంటే 9 ఇంటూ 3 అంటే 27. బి స్క్వేర్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరు గమనించారు ఇక్కడ బి వాల్యూ ఏ వాల్యూ కన్నా ఎక్కువ వచ్చింది, కానీ కాంజుగేట్ హైపర్బోలా అయిందే. నో సార్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే హైపర్బోలా రాసినప్పుడు వేరియన్స్ ఫార్మ్స్ ఆఫ్ ది హైపర్బోలా అని చెప్పినప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ అని చెత్త రాశాను కదా పక్కన, అది కొట్టండి. అర్థమవుతుందండి? ఓకే సార్. మీకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పింది కాంజుగేట్ హైపర్బోలా అవ్వాలంటే మధ్యలో ఈక్వల్ టు తర్వాత -1 ఉండాలి, అంతే తప్ప ఏ పెద్దది ఈ బి చిన్నది అయ్యేం వద్దు. అవి కొట్టి పడండి. ఆ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి పక్కన రాశాను కదా, కొట్టండి. అర్థమవుతుందా? ఎస్ సార్. సరే, ఇప్పుడు చూడండి, సెంటర్ సి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్, ఎవరు మిడ్ పాయింట్, ఏం చేసాం ఇక్కడ మనం, ఈ వాల్యూ 2 వచ్చింది, 27 వచ్చింది, హెచ్ కమ కే కావాలి మనకు. హెచ్ కమ కే ఎందుకు నాకు అర్థం లేదు, అయిపోయింది కదా. ద ఈక్వేషన్ ఆఫ్ ది, ఇందాక మళ్ళీ గుర్తొచ్చింది నాకు, ద ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈస్ x స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. కాబట్టి x స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే, లేదా ఏ స్క్వేర్ అంటే 3 9 అని ఇక్కడ రాసేయండి, ఇక్కడ కూడా వెళ్ళిపోతుంది.
27 ఈక్వల్ టు 1. ఎల్సిఎం 27 అవుతుంది. ఇదేమో 3x² అవుతుంది. ఇది -y² అవుతుంది ఈక్వల్ టు 1. 3x² -y² ఈక్వల్ టు 27. ఏమండి అదండి విషయం. తర్వాత ఇంకొకసారి ఫోర్త్ సమ్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది హైపర్బోలా విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ప్యారలల్ టు ది లైన్ అంటాడు. ఏమండి ఇప్పుడు ఇంకో విషయం, ఆ లైన్ కి ప్యారలల్ గా ఉండే లైన్ ఏమవుతుంది? x plus 2y plus k. అంతే కదండి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలి, లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు. చూడండి 2 రకాలుగా చేయొచ్చు, ఇది చెప్తాను. చెప్తాను, మీకు ఏది బాగుంటుంది రాసుకోండి, తీసుకోండి, రాసుకోవడం 2 రాయి. ఫోర్త్ సొల్యూషన్ లో మెథడ్ 1 చూడండి. గివెన్ హైపర్బోలా ఈస్ x² - 4y² ఈక్వల్ టు 4. 4 తో డివైడ్ చేస్తే x² / 4 - 4y² / 4 ఈక్వల్ టు 4/4 అంటే 1. అయిపో 4/4 అని రాయాలి కదమ్మా, మర్చిపోయాను. x² / 4 - y² / 1 ఈక్వల్ టు 1. ఏమండి హియర్ a² ఈక్వల్ టు 4. ఏమండి అంతే. b² ఈక్వల్ టు 1. తర్వాత అంతే. తర్వాత చూడండి, given line is first one x plus 2y equal to 0 కదండి. the equation of any line parallel to given line ఏమవుతుంది? is x plus 2y plus k equal to 0 where k is a constant. Sir, blur గా ఉంది. సరే చూడండి, కాన్స్టెంట్. ఇది మనం ax plus by plus మన lx plus my plus ఎంతో కంపేర్ చేసుకుంటే, కంపేరింగ్ విత్ lx plus my plus n equal to 0 we get l equal to 1, m equal to 2, n equal to k. ఏమండి since equation 1 is the tangent to the given hyperbola, then దీన్ని ఇంకోలా ఎలా కూడా చేసుకోవచ్చు చెప్పనా? ఏమవుతుంది? a² l² b² m² ఈక్వల్ టు n². ఏమండి దట్ ఎంప్లాయిస్ a² అంటే ఎంత వచ్చిందంటే 4 Yes sir. 1² మైనస్ b² అంటే ఎంత? 1 ఇంటూ m² అంటే 2² ఈక్వల్ టు k². 4 - 4 ఈక్వల్ టు k². k² ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 0. ఏమండి therefore from 1 క్వశ్చన్ ఏమన్నాడు? the equation of required tangent అని రాసానా? Yes sir. ఏమవుతుందండి? 2x x plus 2y plus 0 equal to 0 అంటే x plus 2y equal to 0. ఏమండి రెండోది చూడండి,
గివెన్ లైన్ ఈస్ ఒక చూడండి గివెన్ లైన్ ఈజ్ ఏమి ఇచ్చడమ్మా x plus 2y is equal to 0. x plus 2y equal to 0 ఏమండి the equation of any line perpendicular to the line x plus 2y equal to 0 is ఫార్ములా ఏమవుతుంది bx minus ay plus k equal to 0 అని చెప్పి మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చెప్పానమ్మా ఈజ్ Yes, sir. bx minus y plus k equal to 0 అండి అంతేగా Yes, sir. where k is a constant ఏమండి with lx plus my plus k n equal to 0 we get l equal to 2 m equal to minus 1 n equal to k ఏమండి సిన్స్ ఈక్వేషన్ ఇది 2 అందామండి 1 అందామా ఇది 1 అందామా ఇది మరి ఇదే క్వశ్చన్ లో కాబట్టి 2 అనుకోవాలి తప్పదు ఈక్వేషన్ 2 ఈజ్ ఏ tangent to the given hyperbola then a square l square minus b square m square equal to n square అండి అంటే a square అంటే ఎంతండి 4 l square అంటే ఎంతండి 2 square minus b square అంటే 1 square m square అంటే ఎంతండి 1 b square అంటే 1 m square అంటే ఎంతండి -1 whole square equal to k square అంటే 16 minus 1 equal to k square equal to 15 k equal to plus or minus root 15 ఏమండి కాబట్టి from 2 the equation of the required tangent is ఏమవుతామా x plus 2y plus or minus కాదు 2x minus y plus or minus root 15 equal to 0 ఇచ్చడమా Yes, sir. Yes. solution given hyperbola is ఏమవుతుంది X square X minus square. 4y square is equal to 4. y square equal to 4 అంటే 4 తో డివైడ్ చేస్తే x square minus 4y square by 4 equal to 1 4 cancel x square by 4 minus y square by 1 equal to 1 ఏమండి comparing with here a square equal to 4 b square equal to 1 next given line is first the given line is x plus 2y equal to 0 slope m equal to ఎంత వస్తుంది -1/2 x quotient by and the slope of the line parallel to given line is m equal to ఏమని వస్తుంది ఇక్కడ -1/2 కదా Yes, sir. తర్వాత the equation of the tangent is y equal to mx plus or minus square root of a square m square minus b square కదండి Yes. that equal to -1/2 into x plus or minus square root of a square అంటే 4 into -1/2 whole square minus b square అంటే 1 అంతే -1/2x into plus or minus square root of 4 into 1/4 minus 1 4 cancel -1/2 into x plus or minus square root of 1 minus 1 0 y 2y equal to minus x దీని నుండి x plus 2y equal to 0 తర్వాత the equation of the required line is in required tangent అన్నాడు ఏమన్నాడు tangent అన్నది tangent అనే రాద్దాం ఇక్కడ కూడా రిక్వైర్డ్ లైన్ అనుకుంటే tangent ఇది అలాగే రాశాను నేను అలాగే రాశాను తర్వాత రెండోది
గివెన్ లైన్ ఇస్ గివెన్ లైన్ లేదంటే అదే క్వశ్చన్లో కాబట్టి ద స్లోప్ ఆఫ్ ది లైన్ parallel to perpendicular to the given line is -1 by m equal to ఏమవుతుంది -1 by -1/2 వస్తుంది అంటే 2 అవుతుందమ్మా. therefore sir. the equation of the required tangent is y equal to mx plus or minus square root of a square m square minus b square. mx అంటే ఇక్కడ 2x plus or minus square root of a square m square అంటే 4 into 2 square minus 1 square 1 అంతే. 2x plus or minus square root of 16 minus 1 అంటే 2x plus or minus root 15 equal to y. 2x minus 5 plus or minus root 15 equal to 0 అంతే అయితే.